విశాఖపట్నానికి తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వమే ఆ ఉక్కు పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసే పనుల్ని వరుసగా గత 5 ఏళ్లుగా చేస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా ఈ విషయంలో ఒకే పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఏది చెప్తే అదే పద్ధతుల్లోనే వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని ప్రభుత్వ రంగంలో మేము ఉంచము అని చెప్పినటువంటి ధర్మిల ఆ పద్ధతిని జగన్మోహన్ రెడ్డి అనుసరించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు. కూటమి మేము దాన్ని కాపాడుతామన్నారు. కాపాడే చర్యలు తీసుకోకపోగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి కీలకమైనటువంటి ఉద్యోగుల్ని తొలగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ 2-3 నెలల్ని మనం గమనిస్తే వాలంటరీ రిటైర్మెంట్ పేరుతో శాశ్వత ఉద్యోగుల్ని తొలగించడానికి ఒక కుట్ర చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని దాదాపుగా 3,000 నుండి 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని అర్ధాంతరంగా పనిలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వాళ్ళని ఆపేశారు. పైగా ఏమంటా ఉన్నాడు, ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి లేదనే ఒక తప్పుడు మాట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఉద్యోగులే పని చేయకుండా పోతే ఈ 40 ఏళ్లలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్టీల్ ప్లాంట్ వివిధ రూపాల్లో పన్నుల రూపంలోనూ లేకపోతే డివిడెండ్ల రూపంలోనూ డబ్బు కట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆ స్టీల్ ప్లాంట్ కోసం పెట్టిన ఖర్చు ఏదైనా ఉందంటే తొలినాళ్లలో ఇచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయల నిధులు తప్ప ఏ రోజు ఆ స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందించాల. మొన్న కూటమి ప్రభుత్వం నేను వచ్చాను 12,000 కోట్ల రూపాయలు తెచ్చి కూటమి ప్రభుత్వం నేను స్టీల్ ప్లాంట్కి ఖర్చు పెడతానని చెప్పేసి చెప్పావు. నిజంగా నువ్వు ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి పెట్టావా? స్టీల్ ప్లాంట్ రూపంలో నీకు కావాల్సినటువంటి ధనవంతులకు ఆ డబ్బులు బాకీ ఉంది కాబట్టి ఆ అప్పులు తీర్చడానికి ఇచ్చావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చెబుతున్నది అంతా వట్టి మాటలు తప్ప అందులో నిజం లేదు అని చెప్పేసి కార్మిక వర్గానికి అంతా తెలుసు. ఈరోజు నిజంగా వాళ్ళలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు ఉద్యోగ వర్గాల్ని కార్మికుల్ని తిడుతూ ఉన్నారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి కావాల్సింది ఏంటి? సొంత గనులు కావాలి. ఇంకా మిట్టల్ ప్లాంట్ ఏర్పాటు అవనే లేదు, ఎక్కడ పునాది రాయి కూడా పడలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఇవ్వండి అని చెప్పేసి నువ్వు లెటర్ పెట్టేసి వచ్చావే చంద్రబాబు నాయుడు గారు, నీకు ఏమాత్రమైనా విఘ్నత ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రభుత్వ రంగంలో గత 40 ఏళ్లుగా మాకు గనులు లేవని వీళ్ళు అడుగుతూ ఉంటే ఆ గనుల మీద నీకు మాట్లాడే చావా లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిట్టల్ పరిశ్రమని పక్కన పెట్టు, అది ప్రైవేట్ రంగం. దానివల్ల ఎంత ఒరుగుతుందో ఎంత లాభాలు వస్తాయో అది ఇంకా ఏర్పాటే కాలేదు. ఆకాశంలో నువ్వు నిచ్చెనేస్తూ ఉన్నావు.